ఇప్పుడు మీరు ఒక సినిమాకి మ్యూజిక్ చేయాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి డే అండ్ నైట్స్ కూర్చొని యూ కంపోజ్ ఇట్. ఇప్పుడు ఇట్లాంటి సినిమా అప్పుడు బాక్స్ ఆఫీస్ వర్డిక్ట్ కొంచెం తేడాగా ఉంటే హౌ డూ యూ ఫీల్? అంటే వాట్ విల్ బీ యోర్ రియాక్షన్ ఆర్ ఫీలింగ్? ఒక పాయింట్ ఏంటంటే అది వర్కౌట్ అవ్వకపోతే ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయేమో అని ఆలోచించినప్పుడల్లా వరి ఉంటుంది. బట్ ఆపర్చునిటీస్ తగ్గకూడదు. ఎందుకంటే ఏ క్రాఫ్ట్కి ఆ క్రాఫ్ట్గా అనలైజ్ చేయగలిగే స్కిల్ సెట్ ఎప్పుడైతే రివ్యూస్లో రావడం అయినా, లేకపోతే జనాలు వేరే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఆప్ట్ చేసే విధానంలో అయినా, ప్రాసెస్లో అయినా ఏ డివిజన్కి ఆ డివిజన్ చూసుకోగలిగేట్టుగా ఉండుంటే ఎవరికైనా వర్క్ చేసినప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, జనాల్లోకి వెళ్ళలేదు అనుకోండి, కొంత బాధ ఉంటుంది, అరే వెళ్ళుంటే బాగుండేదేమో అని. బట్ స్టిల్ పాయింట్ ఏంటంటే అది హాంట్ చేసే సిచ్యువేషన్ వరకు ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే ఆపర్చునిటీస్ పోతాయేమో అని భయం. కానీ నా స్కిల్ నేను చూపించుకున్నాను, నచ్చలేదు, ఓకే నెక్స్ట్ టైం చాలా ఇంకా కాన్ఫిడెంట్గా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎలా మనం ఉండాలి అని మనకి మనమే ఆలోచించుకునే ప్రాసెస్లో లేదు నీకు ఆపర్చునిటీ రావట్లేదు తీసేసాం మిమ్మల్ని అన్న మూమెంట్ వచ్చింది అనుకోండి, అదే హెల్దీ థింగ్ కాదు ఫర్ ఎన్ ఆర్టిస్ట్. ఏ ఆర్టిస్ట్ అయినా, అది విజువల్ ఆర్టిస్ట్ అయినా, ఏ క్రియేటివ్ ఆర్ట్ అయినా, అది ఎక్కువ బాధించే విషయం. బట్ ఎవ్రీ ఫ్రైడే ద రిజల్ట్ విల్ బి డిఫరెంట్. సో ఫ్రైడే రోజు మీరు ఎట్లా టెన్షన్లో ఉంటారా మీ సినిమా రిలీజ్ ఉంటే, లేకపోతే కామ్గా ఫోన్ పక్కన పెట్టేస్తారా? అసలు సినిమా రిలీజ్ రోజు కూడా నేను సినిమా రిలీజ్ అవుతోంది అన్న మూమెంట్ కూడా మర్చిపోయిన మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. అది నమ్మినా నమ్మపోయినా టు బి ఫ్రాంక్ అదే. అంటే అంత నేను ఎలా తీసుకుంటానంటే నా వర్క్ ఎప్పుడైతే డిటిఎస్లో చాలా అటెంప్ట్స్ చూసి ఉంటాం కదా, చూసి మీకే కొంచెం బట్ జనాల నుండి వచ్చే రెస్పాన్స్ని ఎక్కువ సీరియస్గా తీసుకోకూడదు అని మేబీ నా మైండ్లో అనుకోవడం వల్ల. ఎందుకంటే నా మైండ్ మళ్ళీ అదే ఇందాక నేను ఫస్ట్ పాయింట్ ఒక మన డిస్కషన్లో స్టార్టింగ్లో చెప్పే కదా, సొసైటీతో అంత దగ్గర వెళ్తూ ఉంటే మనం సొసైటీకి అంత న్యాయం చేయలేము ఫ్యూచర్లో. ఒక ఆర్టిస్ట్గా సొసైటీకి ఒక కొత్త డైమెన్షన్ క్రియేట్ చేయాలి అంటే నా ప్రపంచంలో నేను బతకాలి. సో అది నేను మెయింటైన్ చేయడం కోసం అంత సీరియస్గా ఇన్వాల్వ్ అయిపోయి భయపడిపోవడం కానీ టెన్షన్ మూమెంట్ ఉండదు మ్యాక్సిమం. కాకపోతే టెన్షన్, అది ఇందాక చెప్పినట్టు టెన్షన్ మూమెంట్ ఎప్పుడంటే ఇది పొరపాటున ఎంత బాగా అటెంప్ట్ చేసినా వర్కౌట్ అవ్వకపోతే ఆపర్చునిటీస్ పోతాయేమో అని భయం. ఆ మూమెంట్ క్రియేట్ అవ్వడం బాధాకరం. యాక్చువల్లీ నేను నా అటెంప్ట్ జెన్యున్గా చేయకపోతే ముందు అందరికన్నా ముందు నేనే ఫీల్ అవుతా. ఎవరికి వాడికి రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు అది ఉన్నా కూడా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే భయం ఉంటుంది చూసారా, అదే చాలా హాంటింగ్ థింగ్. బట్ అది కూడా సీరియస్గా ఎప్పుడు నేను ఆలోచిస్తే టెన్షన్ వస్తుంది, ఆలోచించకపోతే. సో మీ అప్కమింగ్ మూవీస్ ఎలా ఉండబోతున్నాయి అంటే టెల్ us a little about it కదా? అప్కమింగ్ మూవీ ఇప్పుడు హరోం హరా లాంచ్ అవుతుంది 14th జూన్ 14th. ఇది అసలు షోర్ షార్ట్గా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే క్రియేట్ చేస్తుంది ఆడియన్స్కి. అండ్ ఇదొక కంప్లీట్లీ కొత్త కలర్. మళ్ళీ నేను ఇందాక అన్నట్టు మల్టిపుల్ పర్సనాలిటీ లాగా ఇది ఒక కైండ్ ఆఫ్ పర్సనాలిటీ, ఒక మాసీ వైబ్, ఒక రస్టిక్ మాస్ వైబ్ కూడా బాగుంది ఫ్రమ్ ఆడియన్స్. వాట్ ఎవర్ కంటెంట్ దే హావ్ రిలీజ్డ్ టిల్ నౌ, చాలా బాగా రెస్పాన్స్ ఉంది. ఈగర్గా వెయిట్ చేస్తున్న ఆడియన్స్ రెస్పాన్స్ పాజిటివ్గా ఉండడం కోసం. అండ్ తర్వాత నేను చేస్తుంది విశ్వం, శ్రీను వైట్ల గారిది చేస్తున్నాను, గోపీచంద్ గారి హీరో. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వస్తుంది ప్రాజెక్ట్. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను స్కోర్ ఎలిమెంట్స్కి స్కోర్ చేయడానికి. ఓకే, సో సుధీర్ బాబుతో ఇది మీ సెకండ్ ఫిల్మ్ కదా, ఎందుకంటే ఫస్ట్ మామ మశ్చంద్ర, సెకండ్ హరోం హరా. సో హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్? అతను మంచి డైనమిక్, ట్రెమెండస్, ఎక్స్ట్రాడినరీ యాక్టర్. మంచి యాక్టింగ్ స్కిల్స్ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అసలు అంటే ఆ మల్టిపుల్ పర్సనాలిటీ వైబ్లోకి కూడా అతను వెళ్ళగలుగుతున్నారు. చాలా మంచి ప్రొఫెషనల్, వెల్ డిఫైన్డ్, చాలా ఏమంటారు కోర్ లెవెల్ పంచువల్ యాక్టర్ అనిపిస్తుంది. చాలా సక్సెస్ అవ్వగలుగుతారని అఫ్కోర్స్ అయ్యారు, బట్ ఇంకా హైట్స్ రీచ్ అవుతారని కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ రౌండ్ వచ్చేసి ర్యాపిడ్ ఫైర్ రౌండ్. నేను ఒక 4 to 5 questions అడుగుతాను మిమ్మల్ని, మీరు ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి. ఓకే, 3 things you cannot leave your house without. కాస్ట్యూమ్స్, డ్రెస్. 3 things. చెప్పులు. ఓకే, ఫోన్, మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ చేయాలి మనుషులు, అంతే అంతే కదా. ఓకే, పిక్ 1, మసాలా దోశ ఆర్ బర్గర్? మసాలా దోశ. ఓకే, టెల్ us about one bad habit of yours. ఒక దాని మీద నచ్చితే, ఒక వర్క్ నచ్చితే చాలా ఎక్కువసేపు దాని మీద ఏమంటారు ఎఫర్ట్స్ పెడుతూ ఉంటా, ట్రిప్ అవుతూ ఉంటా. ఈ ప్రాసెస్లో టైం డిలే అయిపోతూ ఉంటే కొంతమంది డిలే చేస్తున్నా అంటారు, అంతే. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ. ఓకే, హైదరాబాదీ బిర్యానీ పక్కా. వెజ్ బిర్యానీ. వెజిటేరియన్. చాలా మంది బిర్యానీ అనగానే నాన్ వెజ్ అంటారు కదా, నేను వెజిటేరియన్, సో వెజ్ బిర్యానీ. మీరు మా కోసం ఒక మంచి పాట పాడండి, మీ పాట ఏదైనా.
సో అందరికీ నచ్చిన పిల్లారా సాంగ్ Okay. పాడతాను. మబ్బులోన వానవిల్లులా మట్టిలోన నీటి జల్లులా గుండెలోన ప్రేమ ముల్లులా దాగినవుగా అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే జాలి లేని రాక్షసివే గుండెలోని నాకసివే చేపకల్ల రూపసివే చిత్రమైన తాపసివే చీకటింట నాశసివే సరసకు చెలి చెలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా నువ్వే కనబడవా కల్లారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా నువ్వే ఎదసడివే. ఓకే, థ్యాంక్ యూ ఇందులో సో లిరిక్ ఏదో అన్నాగా అని ఉంది, అది లేదనుకుంటా, లిరిక్లో లేదు, ఎక్స్ట్రా ఏదో పర్లేదు. లిరిక్లో ఉంది. జనరల్గా ఎవరు ఆలోచించిన ఐడియాకి వాళ్ళకే క్లారిటీ ఉండాలి. బట్ ఒక్కటేంటి అంటే ఎప్పుడైనా ఈ మల్టిపుల్ కంపోజర్స్ ఉన్నారు కానీ ఇక్కడ తెలుగులో వాళ్ళని ఒకటే కైండ్ ఆఫ్ వేవ్ లెంత్లో ఇలా ఒక పర్టికులర్ లవ్ సాంగ్ చేస్తే లవ్ సాంగ్ లాగే వీడు చేస్తాడేమో, స్టీరియోటైప్ అయిపోతుంది అనుకుంటా. అలా అంటే ఉన్నారు చాలా ఈయన మంది. ఇలానే కొడతారు, ఈయన ఇలానే కంపోజ్ చేయగలరు, అదొక మెంటాలిటీ ఫిక్స్ అయిపోతే అంతే. దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ అంతే ఎక్స్పెరిమెంటేషన్. అది ఆ రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు. ప్రొడ్యూసర్స్ కూడా మేబీ మా అజయ్ భూపతి గారు మీరు అన్న కేసులో ప్రొడ్యూసర్స్ కూడా వేరే ఆప్షన్కి వెళ్దామని అనుకుని ఉండొచ్చు. అంటే నేను జనరల్గా ఎలా ఫీల్ అవుతానంటే ఏ మూవీ అయినా కూడా ఒక పర్టికులర్ అదే మళ్ళీ హెల్దీ రిలేషన్స్ కూడా ఉండాలి. ఇప్పుడు హెల్దీ రిలేషన్స్ కూడా లేవనుకోండి, సపోజ్ డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ నచ్చట్లేదు, ముందు సినిమా వర్క్ నచ్చట్లేదు అనుకోండి, అంటే ఈ కేసులో కాదు, నాకు అతనికి మధ్య ఏం లేవు, పాజిటివ్గానే ఉన్నారు అజయ్ భూపతి గారు నా విషయంలో. నేను అంటుంది జనరల్ కేసెస్ చెప్తున్నా. డైరెక్టర్కి కంఫర్ట్ జోన్లో లేరనుకోండి, ముందు చేసిన మ్యూజిక్ డైరెక్టర్, నన్నే ఆ పర్టికులర్ కంపోజర్ని ఆప్ట్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. కరెక్ట్, అది కూడా రీజన్ అవ్వచ్చు, జెన్యూన్ రీజనే. ఇవన్నీ ఎండ్ ఆఫ్ ది డే ఒక ప్రోడక్ట్ బెటర్మెంట్ కోసం అటెంప్ట్లో. బట్ కాకపోతే ఒక పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైనా ఎక్స్ప్లోరింగ్లోనే దమ్ము ఉంటుంది. ద వే వీ ఎక్స్ప్లోర్ ఏ పర్టికులర్ పర్సన్స్ ఐడియాలజీ, ఓకే, దానికి టైం ఇవ్వగలగాలి. టైం లేదనుకోండి, అంటే జస్ట్ లైక్ దట్ అలా చూసి జడ్జ్ చేసేసే కేటగిరీలో ఎక్కువ మంది, అట్లీస్ట్ బయట ప్రపంచంలో వేరే యాక్టివిటీలు ఉన్నా ఈ ఆర్ట్ ఫామ్కి చాలా సెన్సిటివ్ ఫీల్డ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మల్టిపుల్ పర్సనాలిటీ డ్రివెన్ ఉంటారు. ఇక్కడ మల్టిపుల్ కంపోజర్స్ ఉన్నారు తెలుగులో కూడా. అలానే బయట కంపోజర్ మీద నాకేం హెటెడ్నెస్ లేదు, జస్ట్ స్మాల్గా చెప్తున్నా. అంటే కంఫర్ట్ జోన్లో మనతో కంపోజర్ జర్నీ చేస్తున్నప్పుడు ఆ కంపోజర్ కంఫర్ట్ జోన్ దాటి కూడా ఇంకోటి చేయగలుగుతాడు అని మనం వాళ్ళతో రిలేషన్ బాగుందనుకోండి, డైరెక్టర్కి కంపోజర్తో ఇంటరాక్ట్ అవుతూ బెటర్మెంట్ ఆఫ్ వర్క్ని ఎలా నేను కోరుకుంటున్నాను, నువ్వు ఎలా అయినా చేయగలుగుతావా, ఇలాంటి డైమెన్షన్లో ఆలోచించుకోగలిగితే కొత్త టాలెంట్ చాలామంది పుడతారు ఇక్కడ. నేను నోటీస్ చేసి ఎందుకు ఆ పాయింట్ అన్నానంటే, ఎవరో హిట్ అయ్యారు కదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వర్క్ చేయించుకోవడం ఒక ప్రాసెస్, లేకపోతే ఇక్కడ చేయలేరు అనుకుని వేరే పర్స్పెక్టివ్తోకి వెళ్ళి కష్టపడి, అంటే వర్క్ నచ్చి వెళ్ళొచ్చు, అది వేరే సంగతి. బట్ చేయలేరు అన్న పాయింట్ని దృష్టిలో పెట్టుకుని వేరే చోటుకు వెళ్ళడం అనేది, ఇక్కడ చేయగలుగుతారు లేదో ముందు ఎక్స్ప్లోర్ చేయగలగాలి. సో మీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరియర్లో నాగార్జున గారు లాంటి పెద్ద స్టార్ హీరోతో మీరు వర్క్ చేశారు. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? యాక్చువల్లీ చాలా పాజిటివ్ థింగ్ ఏంటంటే RX100 తర్వాత ఒక మ్యాసివ్ సినిమా, ఫస్ట్ మన్మధుడు అనే టైటిల్ కూడా నాకు తెలియదు అప్పటికి, నేను ఆన్ బోర్డ్ అయిన ముందు, ప్లస్ నాగార్జున గారు చేస్తున్నట్టు కూడా నాకు తెలియదు. ఓకే, అంటే నేను నా ఇంట్యూషన్ డ్రివెన్గా అక్కడికి వెళ్ళి కలిసినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ నుండి కాల్ వచ్చింది. వెళ్తే ఫస్ట్ నాగార్జున గారు నాకు కాల్ చేసి చాలా పాజిటివ్గా చెప్పడం, వెరీ హ్యాపీ మూమెంట్ అది. ఒక డౌన్ టు ఎర్త్ నేచర్, RX100 గురించి చాలా బాగున్నాయి పాటలు అని చెప్పి చాలా అప్రిషియేట్ చేశారు. ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఒక వన్ ఆఫ్ ద మెయిన్ 4 పిల్లర్స్ ఆర్ 5 పిల్లర్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్గా ఉన్న నాగార్జున గారు చెప్పడం వెరీ హ్యాపీ థింగ్. అండ్ అతను చాలా డౌన్ టు ఎర్త్, చాలా సరదాగా నాతో కలిసిపోయారు వర్క్ ప్రాసెస్లో కూడా, మన్మధుడు వర్క్ ప్రాసెస్లో కూడా. అండ్ నేను ముందు అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళినప్పుడు కూడా ప్రాక్టికల్లీ ఆ మూవీ అన్న సంగతి నాకు తెలీదు, మన్మధుడు అని టైటిల్ కూడా తెలీదు, అండ్ నాగార్జున గారు హీరో అన్న విషయం కూడా తెలియదు బేసిక్గా. ఓకే, సో నాగార్జున గారు ఇలా రాహుల్ గారు, డైరెక్టర్ రాహుల్ గారు ఇలా చేస్తున్నారన్న సంగతి తెలుసు. రాహుల్ గారు ఒకసారి స్టూడియోకి మామూలుగా వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ అన్నపూర్ణ స్టూడియోకి ఫస్ట్ మీటప్ వెళ్ళాక తర్వాత రాహుల్ గారే నాకు కాల్ చేసి ఒకసారి నా వర్క్ స్పేస్ దగ్గరకు వచ్చి, RX100 కైండ్ ఆఫ్ కలర్ ఒక స్టైల్లో ఉంటుంది, ఒక బాగుంది, చాలా మంచి మెలోడీస్ అన్నీ ఉన్నాయి, చాలా హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉన్నాయి పాటల్లో,
బట్ ఈ మూవీ కంప్లీట్లీ వేరే కలర్, కంప్లీట్గా న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ కలర్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం అతను కొన్ని నాకు ఇనిషియల్ ఇన్పుట్స్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా అనుకుంటున్నాను నేను అన్న పాయింట్లో అన్నారు. అంటే నేను లాంగ్ బ్యాక్ చేసుకున్న కొన్ని వర్క్స్ లాగా నేను నాకు నచ్చి చేసుకున్న మెలోడీస్ కొన్ని వినిపించాను. సో వినిపించగానే చాలా పాజిటివ్గా ఈ కైండ్ ఆఫ్ కలరే నేను అనుకుంటున్నాను, నాకు బాగా నచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆర్ఎక్స్ హండ్రెడ్ కలర్ ఒకటి ఇది ఒక కలర్ కదా అని. అంటే నాకు అలా ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం అన్నప్పుడు పాజిటివ్గా రాహుల్ గారు కూడా చాలా పాజిటివ్గా నా మీద కాన్ఫిడెన్స్ ఉంచి నాగార్జున గారు అసలు చాలా ఇనీషియల్ పుష్ చాలా బాగా చేశారు అసలు నిజంగా నన్ను ఆన్ బోర్డ్ అవ్వడానికి. తర్వాత రాహుల్ గారికి కూడా నచ్చడం, ఆ తర్వాత ఇలా ఆన్ బోర్డ్ అవ్వగానే నాగార్జున గారు అప్పటికి కూడా నాగార్జున గారే హీరో అనే సంగతి కూడా రాహుల్ గారు నాకు చెప్పలేదు. బట్ సబ్ డీటెయిలింగ్కి వెళ్ళలేదు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ అసలు నచ్చాలి కదా వర్క్ అనేది, నేను చేయగలుగుతా లేదా కాన్ఫిడెన్స్ కానీ చూసుకోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిన తర్వాత నాగార్జున గారు అన్నారు, తర్వాత మన్మధుడు 2 అన్నారు. లిటరల్లీ ఒక్కనొక మూమెంట్లో అయితే భయం కూడా వేసింది, ఎందుకంటే టైటిల్ కూడా మన్మధుడు 2 అని పెట్టారు. మన్మధుడు మ్యాసివ్ హిట్, మ్యాసివ్ మ్యూజికల్ హిట్, మ్యూజికల్గా కూడా చాలా పెద్ద హిట్ దేవి గారిది వర్క్ చేసినప్పుడు. అండ్ సినిమా కూడా మ్యాసివ్ హిట్ కాబట్టి నాకు అర్థం కాలే అది మన్మధుడు 2 అని పెడితే ఇప్పుడు నేను ఆ డైమెన్షన్లో కొట్టాలా, నా కైండ్ ఆఫ్ వైబ్ కొట్టాలా అని. అండ్ రీచ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో, ఎందుకంటే ఎలాగో ఒక క్లాసిక్కి సేమ్ సీక్వెల్ లాంటి పేరు ఉంటే ఎగ్జాక్ట్లీ అది మీకు ఉంటుంది. సో ఆ టెన్షన్, ఆ ప్రెషరైజ్డ్ దాంతో కానీ ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉంచారు. ప్లస్ నాగార్జున గారు ఎలాంటి కైండ్ ఆఫ్ కలర్ ఇష్టపడతారో అది నేను కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు అంతే ఎక్కువ ఉన్నాయన్నమాట ఆ కైండ్ ఆఫ్ జానర్లో. హేమేనినా సాంగ్ కూడా ఆల్మోస్ట్ లైక్ చాలా నెంబర్ 1లో 3-4 వీక్స్ ఉంది ఆల్మోస్ట్ లైక్ ఆ టైంలో చాలా పెద్ద మ్యాసివ్ హిట్ అయింది. సో అది ఆ కైండ్ ఆఫ్ కలర్ నాగార్జున గారు యాక్చువల్లీ నేను షాకింగ్ థింగ్ ఏంటంటే ఆర్ఎక్స్ అనేది ఒక కైండ్ ఆఫ్ కలర్ కదా, ఇది ఒక కైండ్ ఆఫ్ కలర్ కదా, ఎలా యాక్సెప్ట్ చేసి ఉంటారు నన్ను అనేది ఇప్పటికీ ఆ $1 million క్వశ్చన్. ఫ్రాంక్గా అది చాలా రిస్క్ స్టెప్ తీసుకున్నారు అండ్ చాలా పాజిటివిటీ నా మీద చూపించారు నాగార్జున గారు. అది ఎప్పటికీ మర్చిపోలేను. అంత పెద్ద స్టార్ అంత పాజిటివ్గా ఉండడం అంత గ్రౌండెడ్గా ఉండడం చాలా సూపర్ థింగ్.